ఈరోజు ఈ వీడియోలో ఎస్సేస్ గురించి చూద్దాము. అంటే చాలామంది ఈవెన్ హార్డ్‌గా అంటే రాడ్ సబ్జెక్ట్ అని అనుకునే సబ్జెక్ట్ గురించి అంటే జనరల్‌గా ఈ సబ్జెక్ట్ అనేది బీటెక్ ఈసీ వాళ్ళకి ఉంటది 2-1 సెమ్‌లో. అంటే నార్మల్‌గా అందరూ కూడా ఏదో ఎగ్జామ్ ముందలా పాస్ అవుదామని లేక యాక్చువల్‌గా ఈ సబ్జెక్ట్‌ని మార్క్స్ కోసం చదువుతారు. కానీ మనం అసలు ఈ వీడియోలో ఈ సబ్జెక్ట్‌ని ఎందుకు చదవాలి? దీనివల్ల యూజ్ ఏంటి? అసలు ఈ సబ్జెక్ట్ యొక్క అప్లికేషన్ ఏంటి? ఈ సబ్జెక్ట్ వల్ల యాక్చువల్లీ దీని పర్పస్ ఏంటి అనేది మనం చూద్దాము. సో లెట్స్ గెట్ ఇంటు దట్. బేసికల్లీ మనకి సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్లో 6 యూనిట్స్ ఉంటాయి మనకి 2-1 సెమ్‌కి. ఫస్ట్ యూనిట్ వచ్చేసి సిగ్నల్స్ అండ్ ఇట్స్ అనాలిసిస్. అంటే నార్మల్గా మనం ఈ యూనిట్లో ఎన్ని టైప్స్ ఆఫ్ సిగ్నల్స్ ఉన్నాయి, వాటిని ఎలా రిప్రజెంట్ చేస్తాము, వాటిని ఎలా అనలైజ్ చేస్తాము అనేది నేర్చుకుంటాము. అండ్ ద సెకండ్ యూనిట్ ఈస్ 4 సిరీస్ అండ్ 4 ట్రాన్స్ఫార్మ్. వాటికి 4 సిరీస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే అవి ఎలా బిహేవ్ చేస్తాయి. అండ్ ఇక్కడ థర్డ్ యూనిట్ వచ్చేసి సిగ్నల్ ట్రాన్స్మిషన్ త్రూ లీనియర్ సిస్టమ్. ఒక సిస్టమ్కి మనం సిగ్నల్ ఎక్స్ సంథింగ్ ఎనీ సిగ్నల్ ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ ఏమొస్తుంది, అది ఎట్లా ప్రాసెస్ చేసింది అనేది మనం యూనిట్ 3లో చూస్తాము. యూనిట్ 4 వచ్చేసి కాన్వల్యూషన్, కోరిలేషన్ అండ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. ఆ వచ్చిన అవుట్పుట్ సిగ్నల్కి ఎలా అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే ఏమవుతుంది, రిజల్టెంట్ సిగ్నల్ ఏంటి అని చూస్తాము. శాంప్లింగ్ యూనిట్ 5 మనకు శాంప్లింగ్ అన్నమాట. ఇందులో ఇది జస్ట్ 4-5 టాపిక్స్ ఉంటాయి, చాలా చిన్న యూనిట్. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మన ఫ్యూచర్లో కమ్యూనికేషన్ సిస్టమ్స్ అనలాగ్ అండ్ డిజిటల్ కమ్యూనికేషన్కి ఇది చాలా ఇంపార్టెంట్ యూనిట్. శాంప్లింగ్ థీరం, నైక్విస్ట్ రేషియో అవన్నీ ఉంటాయి. ఒక సిగ్నల్ని అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్ని ఎలా యూజ్ చేస్తాము అనేది ఉంటుంది. అండ్ జెడ్ ట్రాన్స్ఫార్మ్, ఒక సిగ్నల్కి జెడ్ ట్రాన్స్ఫార్మ్ చేస్తే దాని రిజల్టెంట్ సిగ్నల్ ఏంటి అని చూస్తాము. సో మనకు వచ్చి బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే వై వీఆర్ స్టడీయింగ్ ది సబ్జెక్ట్, రైట్? సో అసలు మనం ఈ సబ్జెక్ట్ ఎందుకు చదవాలి అనేది మన క్వశ్చన్. ఇదనే బేసిక్ ఫౌండేషన్ ఫర్ ఆల్ అడ్వాన్స్డ్ సబ్జెక్ట్స్. అంటే మన ఈసీకి ఇది ఒక బేసిక్ ఫౌండేషన్ అన్నమాట. ఈ సబ్జెక్ట్లో మనం స్ట్రాంగ్ ఉంటే ఇంకా ఫర్దర్గా వచ్చే సబ్జెక్ట్స్ అన్నీ మనం ఈజీగా మేనేజ్ చేయొచ్చు. యాక్చువల్గా దీని మీనింగ్ ఏంటంటే సిగ్నల్స్ అండ్ సిస్టమ్ అనే సబ్జెక్ట్ బేసికల్లీ ఈసీకి బ్యాక్ బోన్ అన్నమాట. ఫ్యూచర్లో మనం చదివే కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి దీనికి రిలేటెడ్గా, అంటే దీన్నే అప్గ్రేడెడ్గా చదువుతాము. డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ అని, కమ్యూనికేషన్ సిస్టమ్స్, ఇమేజ్ ప్రాసెసింగ్ అని. ఈ సబ్జెక్ట్ మీదనే ఆ సబ్జెక్ట్స్ అన్నీ డిపెండ్ అయి ఉంటాయి. సిగ్నల్స్ ఎలా బిహేవ్ అవుతాయో అంటే సిగ్నల్స్ని ఎలా ప్రాసెస్ చేస్తామో అర్థం కాకపోయిందనుకో ఆ మిగిలిన సబ్జెక్ట్ కూడా అంతా హాఫ్ అర్థమవుతాయి, హాఫ్ నాలెడ్జ్ లాగా ఉంటాయి అన్నమాట. ఇది అనేది మనకు బేసిక్ ఫౌండేషన్, అంటే బ్యాక్ బోన్ లాగా. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ హెల్ప్స్ అనలైజ్ అండ్ అండర్స్టాండ్ రియల్ వరల్డ్ సిగ్నల్స్. మనం నార్మల్గా అంటే డైలీ మనం పొద్దున లేచినప్పటి నుండి డీల్ చేసే సిగ్నల్స్ అన్నీ రియల్ టైం సిగ్నల్సే కదా, రియల్ వరల్డ్ సిగ్నల్స్. అంటే ఈసీజీ అని, వాయిస్, వీడియో సిగ్నల్, వీడియో కూడా ఒక సిగ్నలే, వైఫై సిగ్నల్, అన్నీ మనం నార్మల్గా జనరల్గా రియల్ వరల్డ్ సిగ్నల్స్ అని మనం కన్సిడర్ చేస్తాము. అసలు అవి వాటిని ఎలా అనలైజ్ చేయాలి అనే బేసిక్స్ అన్నీ ఈ సబ్జెక్ట్లోనే ఉంటాయి. అండ్ ఇంపార్టెంట్ ఫర్ మోడర్న్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ యాక్చువల్లీ. 2 days అంటే నార్మల్ ఈ వరల్డ్లో వైఫై కానీ, బ్లూటూత్, 4G, 5G, ఈవెన్ 6G, 6th జనరేషన్ కూడా రాబోతుంది. అది శాటిలైట్ కమ్యూనికేషన్, ఇవన్నీ సిగ్నల్ ప్రాసెసింగ్ మీద ఉండే టెక్నాలజీసే. అంటే సిగ్నల్ని ఫ్రీక్వెన్సీ డొమైన్లోకి మార్చడము, మళ్ళీ అందులో నుండి టైం డొమైన్లోకి మార్చడము, నాయిస్ రిమూవ్ చేయడము, మాడ్యులేషన్, డిమాడ్యులేషన్, బ్యాండ్ విడ్త్ అనలైజ్ చేయడం, అవన్నీ మోడర్న్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇవన్నిటికీ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ అనేది బేస్ కాన్సెప్ట్. ఇది అనేది బేసిక్ థింగ్, సో దట్ వీ షుడ్ లెర్న్. అండ్ ఇంకా ఇది కమ్యూనికేషన్స్, ఇది అంటే ఈ సబ్జెక్ట్ లేని కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అనేది ఇంపాసిబుల్ అని ఐ కెన్ సే. అండ్ దెన్ ఆఫ్టర్ మనకి 4th పాయింట్ వచ్చేసి రిక్వైర్డ్ ఫర్ డిఎస్పి, ఇమేజ్ ప్రాసెసింగ్ అండ్ విఎల్ఎస్ఐ సిగ్నల్ ప్రాసెసింగ్ అనేవి కూడా మనం
అంటాం. ఎందుకంటే ఇక్కడ డిఎస్పి అంటే డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్, ఇమేజ్ ప్రాసెసింగ్. ఒక సిగ్నల్ని ఎలా ప్రాసెస్ చేస్తాము, ఒక ఇమేజ్ని ఎలా ప్రాసెసింగ్ చేస్తే మనకి ఇమేజ్ వస్తుంది అనేది మనం ఇందులో చూస్తాం అన్నమాట. అది దీనికి ఈ సబ్జెక్ట్ మీదనే బేస్ అయి ఉంటుంది. అంటే డిఎస్పిలో మనం ఏం చేస్తామంటే ఫిల్టరింగ్, కంప్రెషన్, నాయిస్ రిమూవర్, అంటే జస్ట్ కన్వల్యూషన్, ఈ శాంప్లింగ్, ట్రాన్స్ఫర్మేషన్స్ ఎలా యూజ్ అవుతాయని చూస్తాము. ఆ శాంప్లింగ్ థీరమ్స్ అవన్నీ ఇక్కడ యూజ్ అవుతాయి. అండ్ ఇక్కడ ఇమేజ్ ప్రాసెసింగ్ ఉంది. అంటే ఎడ్జ్ డిటెక్షన్, బ్లర్రింగ్, షార్పనింగ్, కన్వల్యూషన్, ఫోరియర్ కాన్సెప్ట్స్ డైరెక్ట్గా ఇట్లా యూజ్ అవుతాయి. నార్మల్గా మనం స్నాప్లో, స్నాప్చాట్, ఆల్ వి నో దట్ రైట్, ఇన్స్టాగ్రామ్, అందులో జస్ట్ ఫిల్టర్స్ వచ్చి నన్ను ఆస్థెటిక్గా దిగిరా, ఫొటోస్ బ్లర్ కావాలి నాకు అని మనం నార్మల్గా అంటాం కదా. ఆ బ్లర్రింగ్ అంటే జస్ట్ ఫిల్టర్ మీద క్లిక్ చేస్తే బ్లర్ అవుతుందని మీరు అందరూ అనుకుంటారు కదా. ద రీజన్ బిహైండ్ ఈజ్ దట్ ఇదే అన్నమాట. ఇమేజ్ ప్రాసెసింగ్లో మనము ఎడ్జ్ డిటెక్షన్, బ్లర్రింగ్, షార్పనింగ్ అంటే ఈ థీరమ్స్ వల్లనే అక్కడ మనం అంత బాగా యూజ్ చేస్తున్నాం వాటిని. సో అంటే ఇందులో 4 ఇయర్ సిరీస్ కాన్సెప్ట్స్, కాన్వల్యూషన్ యూజ్ అవుతాయి ఇమేజ్ ప్రాసెసింగ్లో. ఇంకా విఎల్ఎస్ఐ సిగ్నల్ ప్రాసెసింగ్లో కూడా మనకి యూజ్ అవుతుంది అన్నమాట. సో దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ గైస్. అండ్ ఇక్కడ ఏంటంటే ఫర్దర్గా ఈ సబ్జెక్ట్ తర్వాత మనం ఫ్యూచర్లో ఇంకేం సబ్జెక్ట్ చదువుకుంటాము అంటే ఈ సబ్జెక్ట్ని ఇంకా దేనికి ఎన్లార్జ్ చేసినారు అనేది చూద్దాము. చెప్పినా కదా ఈ సబ్జెక్ట్ అనేది బేస్ ఫర్ ఆల్ ద సబ్జెక్ట్స్. ఈ సబ్జెక్ట్ అనే కాదు, మనం నార్మల్గా బీటెక్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ బ్రాంచ్ మనకు ఉండే సబ్జెక్ట్స్ అన్నీ కూడా బేసిక్ ఫౌండేషన్ అన్నమాట. అవి ప్రాపర్గా చదివి అనలైజ్ చేసుకుంటూ అండర్స్టాండ్ చేసుకుంటేనే మనం ఫర్దర్గా వచ్చే సబ్జెక్ట్స్ని కూడా ఈజీగా అర్థం చేసుకోగలుగుతాం. ఈజీగా వాటితో ఒక జస్ట్ గేమ్ ఆడుకున్నట్టు ఉంటుంది. సో ఫర్దర్ సబ్జెక్ట్స్ మనకి సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ తర్వాత ఏంటంటే మనకు 3.1లో ఈ సిగ్నల్స్ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ అనే సబ్జెక్ట్ వస్తుంది. దీన్ని కూడా ఆల్మోస్ట్ అందరూ జస్ట్ హార్డ్గా ఫీల్ అవుతారు, అంటే రీల్స్లో పెడతారు కదా అలా. దాని తర్వాత ఇమేజ్ ప్రాసెసింగ్, కమ్యూనికేషన్ సిస్టమ్స్ మనకి నెక్స్ట్ సెమ్లో వస్తుంది. కమ్యూనికేషన్ సిస్టమ్స్లోనే ఈ అనలాగ్ అండ్ డిజిటల్ కమ్యూనికేషన్స్, స్టొకాస్టిక్ ప్రాసెస్ ఇస్ నథింగ్ బట్ ఏ ర్యాండమ్ ప్రాసెస్. ఈ సిగ్నల్ని మొత్తం రిలేటెడ్ అయి ఉంటాయి మనకు స్టొకాస్టిక్ ప్రాసెస్కి. దెన్ ఆఫ్టర్ లీనియర్ కంట్రోల్ సిస్టమ్స్. ఇవన్నీ సబ్జెక్ట్స్లో మనము ఈ బేస్ అనేది యూజ్ చేస్తాము. అది అర్థమైతేనే మనం ఈ సబ్జెక్ట్స్ అన్నీ సాల్వ్ చేయగలుగుతాము.